రాజధానికి సంబంధించిన స్విస్ ఛాలెంజ్ పైన హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజున ఆ విచారణ సందర్భంగా ఏపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు ఒక విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో వాదన వినిపించడానికి అటార్నీ జనరల్ వస్తారు, దానికోసమని చెప్పి వాయిదా కోరడంతో శుక్రవారానికి ఈ కేసు వాయిదా పడింది. సాధారణంగా అటార్నీ జనరల్ అనేటటువంటి వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి విషయాలు, లీగల్ విషయాలు చూసేటటువంటి వారు. రాష్ట్రాలకి రావాలంటే ఒక ప్రత్యేకత ఉండాలి. ఏదైనా ఒక న్యాయానికి సంబంధించినటువంటి వివాదం ఉన్నప్పుడో లేకపోతే రాజ్యాంగానికి సంబంధించినటువంటి కొన్ని చిక్కుముడిగా అటార్నీ జనరల్ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చి వాదిస్తే తప్ప పరిష్కారం కాదనుకున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వారు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ఏపీ ప్రభుత్వం అటార్నీ జనరల్ తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది ఒకసారి మేము ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఎందుకంటే స్విస్ ఛాలెంజ్ అనేటటువంటిదే పద్ధతిలో ఈ రోజున ఏపీకి సంబంధించినటువంటి రాజధాని కడుతున్నప్పటి ఆ రోజు నుంచి కూడా, ఆ ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది వివాదం అవుతున్నటువంటి విషయం తెలుసు. అదే క్రమంలో రాజధాని నిర్మాణంలో భాగం కావాలనుకున్నటువంటి ఆదిత్య గ్రూపు హైకోర్టుకి కూడా పిటిషన్ వేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. అదే కేసు విచారణ జరుగుతోంది. వారు వేసినటువంటి ఇదేమిటంటే, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఛాలెంజ్ చేస్తూ మేము కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలనుకుంటున్నామని మేము కోరుకుంటున్నప్పటికీ కూడా అసలు వారి మధ్య ఏం ఒప్పందం జరిగిందనేది వివరాలు తెలియడం లేదు. ఏపీ ప్రభుత్వం ఏ వివరాలు బయటపెట్టడం లేదు. సింగపూర్కు సంబంధించినటువంటి ఒక కంపెనీతో స్విస్ ఛాలెంజ్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆ ఒప్పందంలో ఏం విషయాలు ఉన్నాయి, ఇద్దరి వాటాలు ఎంత, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏంటి, ఆర్థిక వ్యవహారాలు ఎంతవరకు ఉన్నాయి, లాభాల వాటా ఎలా ఉంది, ఇవన్నీ కూడా అసలు ఈ ప్రతిపాదనలు ఏంటనేటటువంటి బయటకు తెలిస్తే ఇంకొకళ్ళు మేము అంతకంటే బెటర్గా మేము చేస్తామనేటటువంటిది ఒక పోటీగా బిడ్ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి లేదు కనుక, వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తోంది కనుక ఏపీ ప్రభుత్వం మాకు వివరాలు కావాలి అని చెప్పి ఆదిత్య గ్రూప్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది జరిగినటువంటి కేసు విషయం. ఇక్కడ స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి పద్ధతి ఎలా ఉండాలి అనేటటువంటిది హైకోర్టు కూడా కొన్ని, అసలు గుట్టేమిటి మీకు ఈ కేసులో, ఈ ఒప్పందాల్లో అసలు మీరు వివరాలు బయట పెట్టకుండా ఉండడం ఏంటి, అసలు ఆ వాటాలు ఏమిటి, లేకపోతే మీ మధ్య ఏ ఒప్పందం జరిగిందో ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చిందని హైకోర్టు ఇంతకు ముందు కూడా ప్రశ్నించింది ఏపీ ప్రభుత్వాన్ని. ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం వివరణకి వాయిదా కోరి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నిన్న కొన్ని పత్రికల్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. అంటే తాజాగా నోటిఫికేషన్ ఇస్తున్నట్లుగా, ఏదో అందరికీ అవకాశం ఇస్తున్నట్లు ఒక బిల్డప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఈ ప్రకటనలో చేసింది. కానీ ఇందులో యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఏవైతే ఉన్నాయో వాటినే ఆ క్వాలిఫికేషన్స్ కానీ, అంటే తమ రాజధాని కట్టడానికి వచ్చేటటువంటి కంపెనీకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, లేకపోతే వాటిని మొదట్లో ఏదైతే కోడ్ చేసిందో వాటిని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచింది. ఈ రాజధాని కట్టడానికి ఖచ్చితంగా ఏదైనా ఒక విదేశంలో రాజధాని కట్టి ఉండాలి అనేటటువంటి ఒక క్వాలిఫికేషన్గా పెట్టారు. సేమ్ అదే క్వాలిఫికేషన్ ఇందులో కంటిన్యూ చేస్తూ ఇందులో ఏమి వివరాలు చెప్పలేదు, అదేవిధంగా క్వాలిఫికేషన్స్ మార్చలేదు, కండిషన్స్ మార్చలేదు. కేవలం ఎవరైనా కానీ దీనికి సంబంధించినటువంటి ఒక బిడ్ వేయాలంటే దానికి సంబంధించినటువంటి ఒక టైంని సెప్టెంబర్ 13వ తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటిది వేయొచ్చు అనేటటువంటిది ఒక టైం మాత్రం ఇచ్చింది ఈ నోటిఫికేషన్లో. అంటే దాదాపుగా 2.5 ఏళ్ళు అయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి. దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే సింగపూర్కు సంబంధించినటువంటి ప్రభుత్వంతో ఆయన మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం కాదు, సింగపూర్కు సంబంధించినటువంటి కంపెనీలు అనేటటువంటి దాంతో డిజైను, ఒప్పందాలు, స్విస్ ఛాలెంజ్ కూడా అక్కడ దాకా నడిచింది, సింగపూర్తో టైఅప్ అనేటటువంటిది. ఇన్నిసార్లు మీరు సింగపూర్ వెళ్ళారు, అక్కడ ప్రతినిధులతో ఏకాంతంగా చర్చలు జరిపారు. అసలు ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ కంపెనీలకి జరుగుతున్నటువంటి ఏంటి చర్చలు ఏంటి, అసలు కండిషన్స్ ఏంటి అనేటటువంటిది ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఓపెన్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఏకాంత చర్చలు ఇన్ని సంవత్సరాల పాటు జరిపి, అదేవిధంగా వారు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు రాచమర్యాదలు చేసి మంత్రులు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి పైలట్లాగా వ్యవహరించి తీసుకెళ్ళి వాళ్ళకి సకల మర్యాదలు చేసి, ఇక్కడ కూడా ఒక రహస్యంగా 4 గోడల మధ్య కూర్చుని చంద్రబాబు గారు సింగపూర్ కంపెనీ ప్రతినిధులు చేసుకుంటున్నటువంటి చర్చలు 2 సంవత్సరాలుగా జరిపినటువంటి ఈ చర్చల ఫలితంగా జరిగినటువంటి స్విస్ ఛాలెంజ్ని
ఛాలెంజ్ చేయాలంటే ఒక కంపెనీకి ఇచ్చినటువంటి సమయం 3 వారాలు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు. అసలు స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి దాంట్లో పారదర్శకత ఉండదు, దీని జోలికి పోవద్దు అని చెప్పి కేల్కర్ కమిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి దాదాపు 2015లో ఇచ్చినటువంటి నివేదిక. అది ఎప్పుడో పాతది కూడా కాదు. స్విస్ ఛాలెంజ్ జోలికి వెళ్ళకపోవడం మంచిది, పారదర్శకత ఉండదు అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి కేల్కర్ కమిటీ. సరే, ఒకవేళ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అయినా పోనీ మీరేమన్నా సక్రమంగా చేస్తున్నారా అంటే అసలు ఆ స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేటటువంటి దానికి మొత్తం కూడా పాతరేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి వెళ్ళినప్పటికీ కూడా అసలు ఏం ఒప్పందాలు చేసుకున్నాము, వారి వాటా ఎంత వీరి వాటా ఎంత అనేటటువంటి ఏమీ లేకుండా ఇవాళ మీ ఎట్లా ఉంది ఇది వ్యవహారం అంతా కూడా? మీరు నేను పంచుకుందాం, ఇక మూడో వాడికి ఇక్కడ స్థానం ఇవ్వడానికి అవకాశం లేదు. ఇది కదా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఇవాళ ఏపీలో జరుగుతున్నది. ఇది స్విస్ ఛాలెంజా? దీని స్విస్ ఛాలెంజ్ అన్నారు, ఒక ఫ్యాషనిస్ట్ ఛాలెంజ్ అంటానికి అవకాశం ఉంది. పరగణ, ఏపీకి సంబంధించినటువంటి ఒక పరగణని ఇక్కడ చంద్రబాబు గారు, అక్కడ సింగపూర్ కంపెనీ పంచుకోవడం తప్ప ఇంకొక కంపెనీకి మేము దీనికంటే ఉత్తమంగా రాజధాని కడతాము అని చెప్పి ఇంకొకళ్ళు వేయటానికి అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడుగా ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఒక కంపెనీకి, సింగపూర్ కంపెనీకి ఇవ్వాలి అని చెప్పి అనుకుని ఆ కంపెనీకి ఉన్నటువంటి రూపురేఖలన్నింటినీ కూడా క్వాలిఫికేషన్స్ అని పెట్టిన తర్వాత ఇంకొక కంపెనీ ఎట్లా క్వాలిఫై అవుతుందండి? ఇందులో ఒక ఉదాహరణ చూడాలంటే ఇప్పుడు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది కానిస్టేబుల్ పోస్టులకి. జనరల్గా కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ అంటే అర్హతలు ఏముంటాయి? ఒక 10th ఇంటరో పాస్ అవ్వడం అనేటటువంటిది, లేకపోతే పరుగు పందం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవాళ మీరు కండిషన్ ఏం పెడితే, ఒక శ్రీలంకలో ఒక 5 ఏళ్ళు పనిచేసినటువంటి అతనికే మేము ఇక్కడ కానిస్టేబుల్గా ఎలిజిబుల్ చేస్తాము అని కండిషన్ పెట్టారనుకోండి, ఎవరుంటారు? మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా శ్రీలంకలో నుంచి ఉన్నారు కనుక వారి కోసం పెట్టినట్టు ఉంటుంది ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. అట్లాగే మీరు ఇక్కడ ఒక మనిషికి ఈ ఉండాలి, ఈ అర్హతలు ఉండాలి, ఒక టోపీ పెట్టుకోవాలి, ఓ నల్ల చొక్కా వేసుకోవాలి, ఆ నల్ల చొక్కా ఒక తెల్ల జేబు ఉండాలి, ఇట్లా అని పెట్టి వీళ్ళకే మేము రాజధాని కట్టేటటువంటి అగ్రిమెంట్ చేసుకుంటామని మాట్లాడితే అర్థం ఏంటి? అలాంటి వాడు ఎవరుంటాడు? ఓ తెల్ల చొక్కా, నల్ల చొక్కాకి తెల్ల జేబు కుట్టించుకున్న వాళ్ళు ఎవరుంటారు? మీరు కుట్టించి ఆ చొక్కా వేసుకొచ్చి కూర్చున్నాడు తప్ప ఇంకెవరు కూడా ఉండరు అట్లాంటి వాళ్ళు. అలాంటి ఒప్పందమే ఈ రోజున జరుగుతోంది. మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా విదేశాల్లో ఒక నగరం కట్టినటువంటి వాళ్ళకే మేము ఇస్తాము అని చెప్పి పెట్టడం అంటే మీరు ప్రీప్లాన్డ్గా ఆ సింగపూర్ కంపెనీకి ఇవ్వదలుచుకున్నారు కనుక దానికి సంబంధించినటువంటి ఉన్న అర్హతలన్నీ కూడా ప్రత్యేకించి పేర్కొని ఇక మూడవ వాళ్ళు ఎవరూ కూడా ఇందులో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేసి ఈ రోజున ఈ కేసు వాదించడానికి మరి అటార్నీ జనరల్ని తీసుకురావడం అంటే మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నిటికీ కూడా మళ్ళీ దీన్ని ఒక సమర్థించడానికి ఉన్న వ్యవస్థలను కూడా వాడుకోవడం అనేటటువంటిది ఇది ధర్మమేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఒక రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడడానికో, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడడానికో, ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడడానికో అటార్నీ జనరల్ని తెచ్చుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలకి తాము సింగపూర్ కంపెనీలు కలిసి మొత్తం రాష్ట్రాన్నంతా కూడా రాజధాని అంతా కూడా పంచుకునేటటువంటి ఒక కార్యక్రమానికి వత్తాసుగా అటార్నీ జనరల్ రావాలని చెప్పి పిలవడము అనేటటువంటిది ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయమో ఈరోజు ప్రజలు గమనించేటటువంటి అవకాశం ఉంది. మేము కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి, బీజేపీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అటార్నీ జనరల్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఒకసారి ఈ నిర్ణయాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇవాళ స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి పద్ధతిలో అసలు స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి మోడలే లేదు ఇందులో. ఈ ఒప్పందంలో అసలు మోడలే లేనటువంటి స్విస్ ఛాలెంజ్కి ఇందులో ఒక రూల్స్, రెగ్యులేషన్స్, ఒక పద్ధతి పాడు ఏమీ లేదని చెప్పి కోర్టు కూడా ఈ రోజున తప్పుపడుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని సమర్థించడానికి అటార్నీ జనరల్ లాంటి వాళ్ళని ఉపయోగించుకోవాలనుకోవడం ఇది చంద్రబాబు గారి మేనేజ్మెంట్ వ్యూహంలో భాగంగా ఎవరైనా అర్థం చేసుకుంటారు తప్ప ఏ రకంగా దీన్ని జస్టిఫై చేసుకుంటారండి? అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ని మీరు అవమానించినట్టు కాదా? ఆయనకేమీ తెలియదు, ఆయన పనికిరాని వాడు, ఆయన ఈ కేసులో ఏమీ చెయ్యలేడు, వాదించలేడు అని చెప్పి మీరే అడ్వకేట్ జనరల్ని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని అవమానిస్తున్నట్టే కదా ఇది జరుగుతున్నది. కనుక ఈ రోజున స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో మీరు న్యాయానికి పోవాల్సింది పోలేదు. న్యాయానికి పోకపోగా మీరు చేసినటువంటి ఒక అక్రమమైనటువంటి ఈ ఛాలెంజ్ని సమర్థించుకోవడానికి ఈ రోజున కోర్టును కూడా పక్కదావ పట్టిస్తున్నటువంటి విషయం ఇది. దొంగచాటుగా నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం,
ఈ నోటిఫికేషన్లో ఎటువంటి మార్పులు లేకపోవడం, ఒక టైం గడువు తప్ప. మరొకటి, ఈ రోజున అటార్నీ జనరల్ గారిని పిలిపించుకొచ్చి మీకు అక్కడ కేంద్రంలో ఎవరో పరపతున్నారనో పలుకుబడి ఉన్నారనో దాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పద్ధతి. దీన్ని ఏమంటారు? ఇది పాలన అంటారా, లేకపోతే ఇంత రకమైనటువంటి తాపత్రయమా? అధికారాన్ని కాపాడుకోవడం కోసం, దోపిడీని కాపాడుకోవడానికి చివరికి కేంద్రాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి అటార్నీ జనరల్ లాంటి వాళ్ళని అందరినీ వాడుకోవడమేనా? ఇవాళ ఈ వాడుకోవడం అనేటటువంటిది ఎక్కడ దాకా పోతుందంటే, నిన్న ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించింది. దీనిపైన విచారణ జరపాలని మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఫోరెన్సిక్స్ ల్యాబ్లో పరీక్ష చేయించి ఆ ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు గారి గొంతు అనేటటువంటి ఒక ప్రూఫ్ కోర్టు ముందు పెట్టిన తర్వాత ఏసీబీకి ఒక డైరెక్ట్ చేసింది కోర్టు. సెప్టెంబర్ 29 లోపు మీరు దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా చేర్చాలా లేదా చేరుస్తున్నారా లేదా అనేటటువంటిది మా కోర్టుకు తెలియచేయండి అని చెప్పి నేను ఇచ్చినటువంటి తీర్పు. ఇది ఎవరి మీద తీర్పు అండి? నా మీద, మీ మీద కాదు. ఒక ముఖ్యమంత్రి మీద ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఇది. దీన్ని జనరల్గా మీరందరూ కూడా మీడియాలో పండితులు, నిష్ణాతులు, మీడియా దిగ్గజాలు, జనరల్గా ఇట్లాంటి వార్తకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో మీకెవరూ చెప్పవసరం లేదు. కానీ నిన్న జరిగింది ఏమిటంటే, 1-2 పత్రికలు ఇదంతా ప్రాధాన్యత లేని విషయంగా చంద్రబాబు గారిని కాపాడడానికే తమ పత్రికలు, అక్షరాలు ఉన్నాయన్నట్టుగా కప్పేయటం ఆయన్ని చుట్టూతా. ఇది చాలా బాధ అనిపించింది నిజంగా. జర్నలిజం అనేటటువంటిది ఏ పేజీలో ఏ వార్త వేయాలో చెప్పడానికి మేమేమి సరిపోము. కానీ ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఏసీబీ కోర్టు విచారణ ముద్దాయిగా చేర్చమని డైరెక్ట్ చేసినటువంటి తీర్పు కొన్ని పత్రికలకి, 1-2 పత్రికలకి ముఖ్యం కాకపోయింది అని అంటే, ఇది ఎవరు రాజకీయం చేస్తున్నారు? పత్రికలు కూడా రాజకీయం చేసేటటువంటి పరిస్థితికి ఏపీలో ఈ దౌర్భాగ్యం ఎట్లా వచ్చిందనేటటువంటిది అడుగుతున్నాం. దాదాపు నేషనల్ పత్రికల దగ్గర నుంచి అన్ని బ్యానర్ ఐటమ్స్ ఈరోజు అన్ని పత్రికలు, 1-2 పత్రికలు తప్ప మిగతావన్నీ కూడా ఫ్రంట్ పేజీలో వేసినటువంటి ఇంగ్లీషు పత్రికలతో సహా మొత్తం అన్ని పత్రికలు నా దగ్గర ఉన్నాయి. మొట్టమొదటి పేజీలో వేసినటువంటి వార్తని ఈనాడు దినపత్రికలో కనీసం మొదటి పేజీలో చోటు చేసుకోలేదు ఈ వార్త. అదేవిధంగా మరొక పత్రిక జస్ట్ కోట్ చేసింది అంతే, ఏవో చాలా సింపుల్ విషయంగా కనపడినట్టుగా దాన్ని దాచేసేటటువంటి ఒక ప్రయత్నం మరో పత్రిక ఫ్రంట్ పేజీలో కొన్ని 2-3 మాటలతో ముగించేసి చివరికి లోపలికి సర్దుకున్నారు. ఎందుకు ఇంత తాపత్రయం మీకని అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని కాపాడాలని తప్పు చేసినా కూడా దొరికిన దొంగలాగా చంద్రబాబు గారు నిలబడినప్పటికీ కూడా మీరు అతన్ని కాపాడడానికి మీ పత్రికని, మీ అక్షరాలని, మీ జర్నలిజం విలువలని అన్నిటినీ కప్పేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది రాజకీయం కాదా? రాజకీయం చేస్తున్నది మీరు, మమ్మల్ని అంటారు రాజకీయం చేస్తున్నామని చెప్పి. రాజకీయం చంద్రబాబు గారు రాజకీయం చేస్తారు, మీకేం అవసరం అండి? మీడియాకేం అవసరం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద అవినీతికి సంబంధించినటువంటి అవినీతి నిరోధక శాఖ కోర్టు మందలించినంత పని చేస్తే, ఇది అతని మెడకి, ముఖ్యమంత్రి మెడకి చుట్టుకోబోతున్నటువంటి కేసు అనుకుంటున్నటువంటి వార్తని ఇంతగా దాచేసే ప్రయత్నం చేసిన తర్వాత ఇక మీడియాకి బాధ్యత గురించి మాట్లాడేటటువంటి హక్కు మీకు ఎక్కడుందని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, ఈ రోజున స్విచ్ ఛాలెంజ్ విధానంలో కూడా ఈ రోజున ఏం జరుగుతోందనేటటువంటిది వాస్తవాలు తెలియచేయకుండా ఎంతసేపటికి కూడా చంద్రబాబు గారు చేశారు కనుక అది ఎంత దోపిడీ అయినా సరే, ఆయన ఎంత దొంగతనానికి పాల్పడుతున్నా సరే అతన్ని సమర్థించాలి అనేటటువంటి స్టాండ్ తీసుకోవడం అనేటటువంటిది నైతికత అనిపించుకోదు. చంద్రబాబు గారు చేస్తే తప్పుడు పని కూడా దొరతనం అవుతుందండి. ఒక రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి కేసులో ఆయన ఏదో ఒక దొరలాగా, ఆయన తప్పేమీ లేదన్నట్లుగా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. స్విస్ ఛాలెంజ్కి సంబంధించింది కూడా అనేక విషయాలు ఈ రోజున చర్చకు వస్తున్నాయి.
స్విస్ ఛాలెంజ్ అనేటటువంటిది ఒక పెద్ద అంతర్జాతీయ కుంభకోణం. ఈ స్విస్ ఛాలెంజ్ ఒప్పందం లోపల దాదాపు 40,000 ఎకరాలని కోట్ల రూపాయలకి ప్లాట్లు చేసి అమ్ముకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ సింగపూర్ కంపెనీ కూడా రేపు ఉండదు. మళ్ళీ ఏ చంద్రబాబు నాయుడు గారి కంపెనీనో లోకేష్ గారి బినామీ కంపెనీనో వస్తుంది. ఒక్కొక్క ఎకరం కొన్ని కోట్ల రూపాయలకి అమ్ముకొని పోతారు. రైతులకు మిగిలేది బూడిద, ఏపీకి సంబంధించి మిగిలేది శోకం. ఇది స్విస్ ఛాలెంజ్ చాటున జరుగుతున్నటువంటి భాగవతం. ఇది గమనించి ఒక కోర్టో లేకపోతే ఒక న్యాయమూర్తో అసలు ఈ వివరాలు ఏంటని చెప్పి అడగడానికి ప్రయత్నం చేస్తే మేము అటార్నీ జనరల్ని తెచ్చుకుంటాం, లేకపోతే ఇంకా ఇంతకంటే పెద్ద కోర్టుకి మేము పోయి ఇంకా ఏవో తెచ్చుకుంటాం అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. పారదర్శకత అని మాట్లాడుతుంటారు గంటలు కొద్దీ చంద్రబాబు నాయుడు గారు. ఇది పారదర్శకత అంటారా? ఒక మేజర్ ఒప్పందంలో వివరాలు చెప్పకుండా చివరికి మీరు నిన్న రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ ఒప్పందంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల గురించి వివరాలు ఉండవు, రెవెన్యూ డీటెయిల్స్ ఉండవు, ఏది కూడా డీటెయిల్స్ లేకుండా మభ్యపుచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని కూడా కాపాడాలి అని చెప్పి కొంతమంది మీడియా ఎవరన్నా అనుకుంటే ఇక మరి వారి చరిత్ర ఎక్కడికి పోతుందో వారు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేనండి నేను ఇందాక క్లియర్గా చెప్పింది. అటార్నీ జనరల్ రావాలని అంటే అడ్వకేట్ జనరల్ ఇక్కడ పనికిరాని వాడని మీరు చెప్పదలుచుకున్నారా? ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతుంది. అటార్నీ జనరల్ ఏదైనా కీలకమైనటువంటి సందర్భంలో వస్తారు. రాజ్యాంగానికి సంబంధించినటువంటి కానీ కోర్టులకు సంబంధించినట్టు కానీ ఒక చిక్కు ప్రశ్న ఏదన్నా వస్తే వారు వచ్చి అడ్రస్ చేస్తారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారిని కాపాడడానికో లేకపోతే మరొకరిని కాపాడడానికో రారు జనరల్గా. అది వచ్చేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇందులో బిడ్లు ఉండడానికి రావడానికి ఎవరైనా రావడానికి ఎట్లా వస్తారు? ఈ ఒప్పందాలు మీద ఏమన్నా తెలిస్తే కదా ఇంకొకళ్ళు వేయటానికి. అసలు మీరు ఏం ఒప్పందం చేసుకున్నారు, ఎంత వాటా ఇస్తామన్నారు, మీ లాభాలు ఎట్లా షేర్ చేసుకున్నారు, ఇదేమన్నా వివరాలు ఉంటే కదా ఇంకో ఆదిత్య గ్రూప్ కానీ మరొకరు కానీ వేయటానికి అవకాశం ఉండేది. మీరు అసలు అర్హత లేదంటున్నారు. అర్హత లేనటువంటి ఇందాక చెప్పినట్లుగా ఒక టైలర్ మేడ్ లాగా రూపొందించారు. దీన్ని రూపొందించేసి అర్హత ఒకళ్ళనే అనుకుని వాళ్ళకి ఉన్నటువంటి అర్హతలన్నింటినీ పెట్టిన తర్వాత ఇంకొకళ్ళకి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? మేక్ ఇన్ ఇండియా పోయి మేక్ ఇన్ సింగపూర్ లేకపోతే మేక్ ఇన్ జపాన్ చేసేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు. కాబట్టి భారతీయుల కంపెనీలకు ఇంకెక్కడ అవకాశం ఉంటుంది? థ్యాంక్ యూ.